సాధారణంగా కొన్ని వస్తువులను అద్దెకిస్తూ ఉంటారు. కానీ ఓ గ్రామంలో భార్యలను అద్దెకిస్తారు. మరి ఆ గ్రామం ఎక్కడుంది, ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని శివపురి అనే గ్రామంలో భార్యలను అద్దెకిస్తారు. కేవలం భార్యలను మాత్రమే కాకుండా ఆడపిల్లలను కూడా అద్దెకిస్తారు. 10,000 నుంచి వందలు, వేలు, లక్షల వరకు అద్దెకిస్తారు. దీనికోసం ఒక సొంత నిర్వహించి వాళ్ళను అద్దెకిస్తారు. భార్యను రెంటికిచ్చే భర్త కాంట్రాక్ట్ తో ఆ వ్యక్తితో పంపుతాడు. దీనికోసం స్టాంప్ పేపర్ తో ఒక బాండ్ కూడా రాసుకుంటారు. తాత్కాలికంగా అతను భార్యను కొనుగోలు చేస్తాడు. ఆమె అతనికి మానసికంగా, శారీరకంగా భార్యగా ఉండాలి. ఈ కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత భార్యను మళ్ళీ వేరే వాళ్ళు అద్దెకి తీసుకుంటారు. లేదా గడువు పూర్తయిన తర్వాత కూడా ఆమెతో ఉండాలంటే అదనంగా కొంత డబ్బు చెల్లించాలి. దీనికి డబ్బు చెల్లించి రెన్యువల్ చేసుకుంటారు. కొంతమంది కౌలు పన్ను కట్టలేక భార్యలను అద్దెకిస్తారు. భార్యలను మాత్రమే కాకుండా మైనర్ అమ్మాయిలు, పెళ్లైన ఆ పెళ్లి కాని అమ్మాయిలను కూడా తల్లిదండ్రులు అద్దెకిస్తారు. ఇక్కడ మైనర్, పెళ్లి కాని అమ్మాయిలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎంత తక్కువ వయసుంటే అంత ఎక్కువ డబ్బిచ్చి అద్దెకు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది లక్షలు పెట్టి కూడా అమ్మాయిలను అద్దెకు తీసుకెళ్తారు. ఆ పద్ధతిని ఎక్కువగా గిరిజన తెగలు పాటిస్తున్నారు. అక్కడ పేదరికం, చదువు లేకపోవడం, ధనవంతులకు వధువులు దొరకకపోవడం వంటి కారణాల వల్ల కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇది మధ్యప్రదేశ్లోని కాకుండా గుజరాత్లో కూడా ఉంది. కొంతమంది మహిళలు ఇది తమ ఆచారం అని అంటున్నారు.